కాలేజీలో లేదా స్కూల్లో ఫీజు కట్టలేదు అని చెప్పి నోటీస్ బోర్డులో పేరు రాసినప్పుడు, క్లాస్ రూమ్లో పిలిచి నుంచోమన్నప్పుడు, ఆ తర్వాత బయటికి వెళ్ళి నుంచోమన్నప్పుడు, లేదా క్లాస్ రూమ్లో నుంచి వెళ్ళిపోమన్నప్పుడు పడే మానసిక వ్యధ జీవితంలో ఎవరికి రాకూడదు. మనిషి జీవితంలో పగవాడికి కూడా రాకూడదు. ఎందుకంటే ఆ వయసులో, చదువుకుంటున్న వయసులో తోటి విద్యార్థుల ముందు ఇదేమి నేరం కాదు, పాపం కాదు. తల్లిదండ్రులు చదివించేటటువంటి సందర్భంలో వాళ్ళు ఫీజు కట్టకపోతే ఎదురయ్యేటటువంటి బాధ వాళ్ళు కావాలని వదిలేరు, వాళ్ళ ఆర్థిక పరిస్థితుల రీత్యా. ఇది అనుభవించిన వాళ్ళం మేము కాబట్టి ఆ బాధ ఏంటో తెలుసు. ఇప్పుడు అదృష్టవశాత్తు ఫీజు రియంబర్స్మెంట్ లాంటి పథకాల వలన డబ్బులు పెట్టి చదువుకుంటున్నటువంటి విద్యార్థులకి ఇప్పుడు అకస్మాత్తుగా ఫీజు రియంబర్స్మెంట్ ఆపేసి చివరికి నీ హాల్ టికెట్ ఇవ్వనని, చివరికి ప్రభుత్వం చెప్పిందని హాల్ టికెట్ ఇచ్చి మార్కులు లిస్ట్ ఇవ్వనని చెప్తే ఏంటి పరిస్థితి? పై పరీక్షలకి పై కోర్సులకి వెళ్ళాలి, ఇప్పుడు ఆ ఫీజు ఇస్తానంటే కానీ వీడు హాల్ టికెట్ ఇదే మార్కులు లిస్ట్ ఇవ్వనంటారు. ఇవ్వాలంటే ప్రభుత్వం రిలీజ్ చేయాలి, వాళ్ళేమో నోరు మెదపరు, సమాధానం చెప్పరు. ఇక్కడ ఎడ్యుకేషన్ ఇయర్ అయిపోతుంది. ఎవరిది జవాబుదారీ, ఎవరిది బాధ్యత? ఇదే $1,000,000 ప్రశ్న.